ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన నామానికి మా ప్రభు అయిన క్రీస్తు పేరిట కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, మరిన్ని సంగతులు మీ బిడ్డలమైన మేము నేర్చుకోవటానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీ పాదాలకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ విలువైన వాక్కులు పరిశీలించబోతుండగా సమయోచితమైన ఆలోచన జ్ఞానమును పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మాకు అనుగ్రహించమని మీ పాదాల చెంత విన్నవించుకుంటూ, ఎందరైతే మీ పిల్లలనైనా మంచి మనసుతో మీ మాటలు వినడానికి సిద్ధపడుతున్నారు, వారందరికీ కావలసిన మంచి ఆలోచన జ్ఞానాన్ని ప్రసాదించమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని వర్లారా, మన ప్రభువును మన విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో నా ప్రత్యేకమైన వందనములు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు బాప్తిస్మానికి సంబంధించిన కొంత వివరణ మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను కనుక ఈ విషయాన్ని గమనించి దేవుని మాటలు వింటున్న ప్రియులు, దేవుని ప్రియులైన వారు జాగ్రత్తగా ఆలోచించి గ్రహించాలని ముందుగా తెలియజేస్తూ ఉన్నాను. బాప్తిస్మము అనే మాట అంశభాగానికి మనం వచ్చేస్తే, ఈ బాప్తిస్మం అనే విషయం మీద, సంగతి మీద సరైన అవగాహన, ఆలోచన నేటి క్రైస్తవ్యానికి లేదు అని చెప్పచ్చు. కారణం ఏంటంటే, బాప్తిస్మం అంటే ఏంటో కూడా సమాజానికి తెలియకపోవటం. యేసు ఎవరు, తండ్రైన దేవుడు ఎవరు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు, ఏమీ తెలియకుండానే, ఏమీ నేర్చుకోకుండానే సమాజం బాప్తిస్మాలు తీసుకుంటున్నారు, బాప్తిస్మాలు ఇస్తూ ఉన్నారు. బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలి, దాని ద్వారా వచ్చే లాభం ఏంటి, దాని ద్వారా మాకు ఉపయోగం ఏముంది అన్న ఆలోచన సమాజానికి తెలియకపోవటం విచారకరమైన సంగతి. పెళ్లి బాప్తిసం తీసుకునే వాళ్ళు ఉన్నారు సమాజంలో, బాగా వినాలి. జెండా క్రింద బాప్తిసం ఇచ్చేవాళ్ళు ఉన్నారు, చిలకరింపు బాప్తిసం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇలా చాలా రకాలుగా బాప్తిస్మాలు తీసుకున్నవారు ఉన్నారు, బాప్తిస్మము ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ బాప్తిస్మము బైబిల్ దగ్గరికి తెచ్చి ఆలోచించగలిగితే, ఈ బాప్తిస్మాన్ని బైబిల్ సమర్థిస్తుందా? ఏ బాప్తిస్మము? జెండా కింద బాప్తిస్మము, చిలకరింపు బాప్తిస్మము, పెళ్లి బాప్తిస్మము. చాలామంది ఈరోజు ఆరాధన కార్యక్రమంలో పాలు పంపులు పొందే వారందరూ కూడా రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నారు. కారణం ఏంటంటే, మేము పెళ్ళప్పుడు బాప్తిస్మము తీసుకున్నాము, అందుకే ఈ రొట్టె ద్రాక్షరసం ప్రతి ఆదివారం మేము తీసుకుంటున్నామని చెప్తూ ఉంటారు. కానీ వాస్తవానికి పెళ్లి బాప్తిస్మం అన్నది బైబిల్ సమర్థిస్తుందా? ఎలాంటి బాప్తిస్మాన్ని బైబిల్ సమర్థిస్తుంది? బాప్తిస్మము ఎలా తీసుకోవాలి, ఎలా ఇవ్వాలి,
అన్న విషయాలు కొన్నిటిని మనము బైబిల్లో నుంచి ఆలోచన చేద్దాం పిల్లరా. బాప్తిస్మము గూర్చిన సరైన అవగాహన ఆలోచన నేటి సంఘాలలో ఉన్న క్రైస్తవ్యానికి ఇప్పటికీ కూడా లేదని చెప్పచ్చు. అందుకే ఈరోజు కొన్ని బాప్తిస్మానికి సంబంధించిన ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఒకటి తర్వాత ఒకటి ప్రశ్నవయుడిగా మనం ఆలోచన చేద్దాం. మొదటి ప్రశ్న, పాపాలు తీసివేసుకొని బాప్తిస్మము పొందాలా, బాప్తిస్మము పొంది పాపాలు తీసివేసుకోవాలా? ప్రశ్నలు. పాపాలు తీసివేసుకొని బాప్తిస్మము పొందాలా, బాప్తిస్మము పొంది పాపాలు తీసివేసుకోవాలా? ఈ ప్రశ్నకు సమాధానం బైబిల్ ఏమిచ్చిందో చూడండి. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం 16వ వచన భాగాన్ని చూద్దాం. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 16వ వచన భాగం. చాలా మంది ఈరోజు పాపాలు తీసివేసుకొని బాప్తిస్మం పొందండి అంటున్నారు. సమాజంలో ఉన్నవారు పాపాలు తీసివేసుకొని బాప్తిస్మము పొందండి అనే బోధలు చేస్తున్నారు. కానీ ఆ విషయాన్ని బైబిల్ దగ్గరికి తెచ్చి మనం పరిశీలించగలిగితే, పాపాలు తీసివేసుకొని బాప్తిస్మం పొందమని బైబిల్ చెప్పిందా, లేదా బాప్తిస్మము పొంది పాపాలు తీసివేసుకోవాలని బైబిల్ చెప్పిందా? ఈ విషయాన్ని మనం క్లారిటీ చేసుకుందాం. మొదటి ప్రశ్నగా అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 16వ వచన భాగాన్ని చూద్దాం. అననీయ అనే భక్తిపరుడు సౌలుగా ఉన్న అతని దగ్గరకు వచ్చాడు. పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు అతని దగ్గరికి వచ్చి అననీయ మాట్లాడుతున్నాడు. ఏమని? గనుక నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనమని చెప్పాను. ఇక్కడ ఒక చక్కటి విషయాన్ని పరిశుద్ధాత్మ వలన వైద్యుడైన లోకా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఏమని? ముందు బాప్తిజం పొందాలి, తర్వాత నీ పాపాలు కడగబడతాయి. బాప్తిస్మము పొందటములో పాపాలు కడగబడతాయి. బాప్తిస్మము పొందిన తర్వాత పాపాలు నువ్వు కడిగేసుకోవాలి. ఎంత చక్కగా చెప్పింది బైబిల్. కానీ ఈరోజు సమాజం ఎలా బోధిస్తున్నారు? ముందు పాపాలు తీసివేసుకొని బాప్తిస్మం పొందండి అంటున్నారు. అందుకే ఈరోజు సమాజం వెనకబడిపోతుంది బాప్తిస్మం పొందే విషయంలో. నీ పాపాలు మానుకోరా, నీ పాపాలు తీసివేసుకొని చెప్తూనే ఉంటారు. కానీ పాపాలు తీసివేసుకోలేకుండా వారు అలానే ఉండిపోతున్నారు. పాపాలు తీసివేసుకోండి, తర్వాత బాప్తిజం పొందండి అని బోధలు చేస్తున్నప్పుడు ఇక పాపాలు తీసివేసుకోవడం అంటే కష్టతరంగా సమాజానికి అనిపిస్తుంది. అందుకే వారు బాప్తిస్మం పొందడానికి ముందుకు రావటం లేదు. బైబిల్ ఎంత చక్కటి వివరణ ఇస్తుందో ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ముందు జరగవలసింది ఏంటి? బాప్తిస్మము పొందాలి, తర్వాత పాపాలు కడుగు వేసుకోవాలి. పాపాన్ని అంటించుకోకుండా, పాపము జోలికి పోకుండా, వాక్యాన్ని బట్టి, దేవుడు చెప్పిన మాటను బట్టి పరిశుద్ధంగా నిర్దోషంగా జీవించటం మనిషి నేర్చుకోవాలి. ఇది ఒకటి. ఇక రెండవది, రక్షణ పొంది బాప్తిస్మము పొందాలా, లేదా బాప్తిస్మము పొంది రక్షణ పొందాలా? ఇదొక ప్రశ్న. మరలా చెప్తాను, బాగా వినండి. రెండవ ప్రశ్న ఏంటంటే, రక్షణ పొంది బాప్తిస్మము పొందాలా, బాప్తిస్మము పొంది రక్షణ పొందాలా? ఈరోజు సమాజం
రక్షణ పొందండి, ముందు రక్షణ పొందండి, తర్వాత బాప్తిస్మం తీసుకోండి అంటున్నారు. రక్షణ పొంది బాప్తిస్మం తీసుకోండి అంటుంది సమాజం. కానీ దీనికి బైబిల్ ఎలాంటి సమాధానం ఇచ్చిందో మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము 16వ వచన భాగాన్ని చూద్దాం. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము 16వ వచన భాగాన్ని చూడగలిగితే, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. ముందు నమ్మి బాప్తిస్మము పొందాలి, తర్వాత నీకు రక్షణ అని బైబిల్ చెప్పింది. వీళ్ళేం చెప్తున్నారు ఈరోజు? ముందు రక్షణ పొందండి, తర్వాత బాప్తిస్మము పొందండి. అంటే బైబిల్కి ఎంత వ్యతిరేకంగా, బైబిల్కి ఎంత రివర్స్గా సమాజంలో ఉన్న సేవకులైన వారు బోధిస్తున్నారో ఒకసారి ఆలోచించండి. అంటే బైబిల్ మీద సరైన అవగాహన, ఆలోచన లేకపోవడం బట్టి ఇలాంటి బోధలు సమాజంలోకి వెళుతున్నాయి. అందుకే ఏది రైటో ఏది తప్పో సంఘాలలో ఉన్న క్రైస్తవ్యానికి తెలియటం లేదు. గుడ్డిగా నమ్మేస్తున్నారు అంతే. ఎందుకంటే మనకు బైబిల్ తెలియదు, బైబిల్ చదవము. ఎవరు చెప్పిందైనా వాక్యమే కదా అన్నట్లు ఉండి మోసపోతున్నాం మనం. మూడో విషయానికి వస్తే, బాప్తిస్మము అడిగితే ఇవ్వాలా, బలవంతంగా ఇవ్వాలా? మూడో ప్రశ్న ఏంటి మనది? బాప్తిస్మము అడిగితే ఇవ్వాలా, బలవంతంగా ఇవ్వాలా? ఈరోజు బలవంతంగా బాప్తిసాలు, తెల్లదారు వచ్చారు తీసుకోనండి, మీటింగ్ ఉంది, మీటింగ్లో తెల్లదారు వస్తున్నాడు, మీరు బాప్తిసాలు తీసుకునండి, లేదంటే నరకానికి వెళ్ళిపోతారని భయపెట్టి బలవంతంగా ప్రజలను నీటి దగ్గరకు తీసుకొని వచ్చి బాప్తిస్మాలు ఇస్తున్నారు, బాప్తిస కార్యక్రమాలు జరిగిస్తున్నారు. ఇది చాలా దారుణం. ఏది కూడా బలవంతంగా మనం చేయకూడదు. గుర్రాన్ని మనం ఎంతవరకు తీసుకుని వెళ్ళగలము? నీళ్ళ దగ్గరకు తీసుకొని వెళ్ళగలం, అంతే మన పని. బలవంతంగా గుర్రానికి నీళ్లు తాగించలేము. మన పనేంటి? గుర్రాన్ని నీళ్ళ దగ్గరకు తీసుకుని వెళ్ళడం మన పని. బలవంతంగా గుర్రానికి నీళ్లు మనము త్రాగించలేము. ఈరోజు సమాజంలో ఉన్న క్రైస్తవ్యం గుడ్డిగా నమ్మేస్తుంది. బలవంతంగా బాప్తిస్మాలు ఇస్తేస్తున్నారు. బలవంతంగా ఎప్పుడు ఇవ్వకూడదని బైబిల్ చెప్పింది. మూడో ప్రశ్న ఏంటి మనకి? బాప్తిస్మము అడిగితే ఇవ్వాలా, బలవంతంగా ఇవ్వాలా? దానికి సమాధానం బైబిల్లో మనం చూడగలిగితే, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 37-38 వచనాలు చూద్దాం. మంచి మాట. ఇవన్నీ మీరు మనసులో పెట్టుకోవాలి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనము 38వ వచనం. వారు ఈ మాట విని, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37-38. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడిగారు. మేమేం చెయ్యాలి? పేతురును కడమ అపోస్తలులను అడిగారు. అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. చూసారా? అడగాలి, అయ్యా మాకు రక్షణ కొదువుగా ఉంది, మేము బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నాము, మరి మాకు బాప్తిస్మం ఇవ్వండి. ఒక దైవజనులుగా, ఒక సేవకుడుగా మీరు వాక్యం చెప్పారు, చాలా బాగుంది. మరి మా జీవితంలో రక్షణ అన్నది మాకు లేదు, మాకు బాప్తిస్మము కావాలి. మేము రక్షణలోకి ప్రవేశించాలి అంటే ముందు జరగవలసింది బాప్తిస్మము. దానికంటే ముందు జరగవలసింది మారు మనస్సు. దానికంటే ముందు జరగవలసింది దేవుని మాటలు వినటం.
ఇదంతా ప్రాసెస్. వినటం వలన విశ్వాసము కలుగుతుంది. మరి విశ్వాసం కలిగినప్పుడు ఏం చెయ్యాలి? మారు మనసు పొందాలి. మరి మారు మనసు వచ్చినప్పుడు నువ్వేం చెయ్యాలి? నాకు రక్షణ కావాలి, నాకు ఇవ్వండి, బాప్తిస్మము ఇవ్వండి అని అడగాలి. ఇదొక క్రమము, బైబిల్ చెప్పిన విధానం. కానీ ఈరోజు ఎలా ఉంది? బాప్తిస్మం బలవంతంగా ఇచ్చేస్తున్నారు. బలవంతంగా. పెళ్లి బాప్తిస్మం గురించి మనం మాట్లాడుకున్నాం. పెళ్లిలో ఒక పెళ్లి కూతురికి, ఒక పెళ్లి కొడుకు, వరుడు వధువు, వీళ్ళకి ఏమీ బైబిల్ తెలియకపోయినా ఏదో వాళ్ళ సంఘానుకున్న కట్టుబాట్లను బట్టి, వారి సంఘానుకున్న సాంప్రదాయాలను బట్టి వీళ్ళు ఏం చేస్తారు అంటే, తాళి కట్టేయడానికంటే ముందు, తాళి కట్టక ముందు ఈ పెళ్లి కూతురుని, ఈ పెళ్లి కొడుకుని తీసుకుని వెళ్ళి ఎక్కడో ఒక బావిలో కావచ్చు, ఒక చెరువులో కావచ్చు, ఒక నదిలో కావచ్చు, ముందు వారికి ముంచట అనేది వాళ్ళు పెడతారు. ముంచట తీసుకొని మీరు సంఘానికి రావాలి, అప్పుడు మీకు పెళ్లి చేస్తాము అంటారు. ఇక్కడ మీరు బాగా ఆలోచించండి. ఇక్కడ ఎంత తప్పు చేస్తున్నారు అంటే, ఏ రోజు సంఘానికి రానివారు, ఏ రోజు వాక్యం విననివారు, ఏ రోజు బైబిల్ పట్టని వారు, అలాంటి వారు పెళ్లి కూతురుగా, పెళ్లి కుమారుడుగా, ఒక నూతన దంపతులుగా సంఘం దగ్గరకు వచ్చినప్పుడు వారికి ముంచట అనగా బాప్తిస్మం ఇవ్వటం అన్నది ఎంతవరకు న్యాయం? వాళ్ళకు యేసుప్రభు అంటే తెలియదు, బైబిల్ అంటే తెలియదు, అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో తెలియదు, తండ్రి అయిన దేవుడు ఎవరో తెలియదు, అసలు లేఖనాలే వారికి సరిగా తెలియనప్పుడు, బాప్తిస్మము గురించిన అవగాహన వారికి లేనప్పుడు బాప్తిస్మం ఇవ్వటం అన్నది నేరం, తప్పవుతుంది. అది ఎవరెవరి తప్పు? ఏం తెలియని వారికి ఒక సేవకుడు బాప్తిస్మం ఇచ్చిన నేరం అవుతుంది. ఏం తెలియకుండా పెళ్లి బాప్తిస్మం తీసుకున్న వారిది కూడా తప్పవుతుంది. మరి పెళ్లి బాప్తీసాలు తీసుకున్న వారు ఉన్నారంటే ఉన్నారు. మరి ఏం చేయాలి వారు? చక్కగా మరలా దేవుని మాటలు మరొకసారి విని, ఆలోచించి, గ్రహించి, అర్థం చేసుకొని మరలా బాప్తిస్మానికి సిద్ధపడాలి. బాప్తిస్మము తీసుకోవడానికి పరిపూర్ణంగా సిద్ధపడాలి. అది బైబిల్ ప్రకారంగా నిజమైన, వాస్తవమైన బాప్తిస్మము అవుతుంది. ఈరోజు చాలామంది సంఘాల్లో రొట్టె తీసుకుంటున్నారు. మీరు కూడా తీసుకుంటున్నారు రొట్టె. మీరు చెప్పిన మాటే కదా పొద్దున. మేము ఆదివారం రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాము అంటే, మరి బాప్తిస్మం అంటే పెళ్లి బాప్తిస్మం అని చెప్పారు. పెళ్లి బాప్తిస్మం అస్సలు బైబిల్ ప్రకారంగా పెళ్లి బాప్తిస్మం అస్సలు సరిపోదు. మీరు రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నా మీరు బాప్తిస్మము తీసుకోకుండా తీసుకుంటున్నారు బైబిల్ ప్రకారంగా. అందుకే ఇక్కడ ఏమన్నాడు? ముందు ఏం జరగాలట? ముందు ఏం జరగాలి? బాప్తిస్మము ఇవ్వండి అని అడగాలి. పెళ్లి రోజు పాస్టర్ దగ్గరకు వచ్చి పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు మాకు బాప్తిస్మం ఇవ్వండి అని అడుగుతారా? లేదా ఇతనే బాప్తిస్మం ఇస్తాడా? ఇతడే తీసుకెళ్తాడు ముంచడ తీయాలని. వాళ్ళేం అడగరు. వాళ్ళకేం తెలుసు? వాళ్ళకి ఏమీ రావు, ఏమీ తెలియదు. ఇతడే మీకు తాళిబొట్టు కట్టాలంటే ఈ సంఘ సాంప్రదాయ ప్రకారంగా, సంఘ నిర్ణయాల ప్రకారంగా మీకు పెళ్లి చేయాలంటే నేను ముందు ఇది బాప్తిస్మం ముంచడ ఇవ్వాలి, పదండి అని ఇతనే తీసుకెళ్తాడు పెళ్లి కొడుకుని, పెళ్లి కూతురు. బలవంతంగా కాదా ఇది? వాళ్ళు ఏమైనా ఇష్టపడ్డారా? వాళ్ళు ఏమైనా అడిగారా? అడగక ముందు బాప్తిస్మము ఎవరికి కూడా ఎవరు ఇవ్వకూడదు. అది బైబిల్ చట్టరీత్యా నేరం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 35వ వచనం బాగానే చూద్దాం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 35వ వచనం. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనం అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించాను. అడుగుతున్నాడు ఇతను, అయ్యా యెషయా గ్రంథాన్ని చదువుతున్నాను, నాకు అర్థం కావటం లేదు. ఒక గ్రంథాన్ని చదువుతున్నాను, అందులో రాయబడింది ఎవరి గురించి రాయబడింది? ప్రవక్త గురించి రాయబడిందా లేదా మరొకరి గురించి రాయబడిందని అడుగుతున్నాడు ఒక ఆయన. నపుంసకుడు.
కాందాకే క్రిందనున్న మంత్రి. ఇతడు అడుగుతున్నాడు, నేను గ్రంథాన్ని చదువుతున్నానయ్యా, నాకు అర్థం కావటం లేదు అని ఫిలిప్పును అడిగినప్పుడు, ఫిలిప్పు, నువ్వు చదువుతున్నది ఎవరిని గూర్చో కాదు, ఇదిగో మనందరి కోసం లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా యేసుప్రభు వచ్చాడు ఈ లోకానికి. ఆయన వచ్చి ఎన్నో మాటలు ప్రపంచానికి తెలియచేశాడు. పిలాతు ముందు మౌనంగా ఉన్నాడు మనందరి కోసము. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, హింసింపబడి బదులు హింస పెట్టలేదు. అన్ని ఓడ్చుకున్నాడు, సహించాడు, భరించాడు. సిలువలో తన ప్రాణాన్ని మన కోసం అర్పించాడు, తన రక్తాన్ని కార్చాడు. ఆ రక్తంలో మన పాపాలు కడగబడతాయి, యేసును నమ్మటం వలన పాపాలు పోతాయి అన్న సువార్తను, యేసు మరణ సమాధి పునరుద్ధానం గూర్చి గొప్పగా ఫిలిప్పు గారు నపుంసకుడుకు తెలియజేసినప్పుడు ఏం జరిగింది అక్కడ? 36వ వచనంలో, వారు త్రోవలో వెళ్ళుచుండగా వాక్యం విన్నాడు ఎవరు? నపుంసకుడు వాక్యం విన్నాడు. వాక్యము విన్నాడు నపుంసకుడు. వాక్యం విన్న ఇతడు, వాక్యం చెప్పిన ఫిలిప్పు, ఇద్దరు రథం మీద వెళ్తున్నారు. రథం మీద, గుర్రం బండి రథం. త్రోవలో వెళ్తుంటే నపుంసకుడికి ఆలోచన వెంటనే పుట్టింది. అయ్యో, నేను వాక్యం విన్నాను కదా, యేసుప్రభు గురించి విన్నాను కదా, ఆయన ఎంతో శ్రమపడ్డాడని, నా కోసం బాధపడ్డాడని, ఓర్చుకున్నాడని, నాకు రక్షణనివ్వడానికి తగ్గించుకున్నాడని, రక్తాన్ని కార్చాడని, ఇదిగో ఇతను నాకు చక్కటి సువార్తను ప్రకటించాడు, చక్కటి వాక్యాన్ని తెలియజేశాడు, బ్రతుకును మార్చుకోమన్నాడు, బ్రతుకును దిద్దుకోమన్నాడు. మరి నేను నిర్లక్ష్యం చేస్తే ఎలా ఈ సమయం? బాగా ఆలోచించండి. రథం మీద వెళ్తున్నప్పుడు అతని ప్రాంతం వైపు అతని మనసు లేదు. నేను తిరిగి వచ్చిన ప్రాంతానికి త్వరగా వెళ్ళిపోవాలి కదా, ఈ మధ్య మార్గంలో రథం ఆపడం ఏంటి, ఇదంతా టైం వేస్ట్ కదా అనుకోలేదు. నేను నా ప్రాంతానికి వెళ్ళే లోపు ప్రాణాలతో ఉంటానో చస్తాను, గ్యారెంటీ లేదు, గ్యారెంటీ లేని జీవితం అనుకున్నాడు, ఆలోచించాడు. అయ్యా, నువ్వైతే నాకు మంచి మాటలు యేసయ్య గురించి ప్రకటించావు, అయితే నా జీవితాన్ని నేను మార్చుకోవాలనుకుంటున్నాను. ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మము ఇవ్వండి అడుగుతున్నాడు. ఎవరు? నపుంసకుడు ఒక సువార్తికుడిని అడుగుతున్నాడు. ఈరోజు అయ్యా మాకు బాప్తిస్మం ఇవ్వండి, మాకు రక్షణ కొదువుగా ఉందనే వాళ్ళు ఉన్నారు ఈరోజు సమాజంలో. ఏం అడుగుతారా? మాకు బాప్తిస్మం ఇవ్వండి అడగరు. మనిషికి నోరు కూడా రాదు, మాట రాదు. ఎందుకోనండి, మనిషి రక్షణ పొందమంటే ఎంతో నిర్లక్ష్యం. సమయం ఉందిలే, ఇంకా బ్రతికేస్తానులే కొంతకాలం అనుకుంటాం మనం, కానీ ఎప్పుడు చస్తామో మనకే తెలియదు. చూశారు కదా పాట, ఎంత చక్కటి పాట రాశారండి ఆయన. మంచి రచయిత, మంచి పాట రాశాడు. 3 చరణాలతో కూడుకున్న పాట. ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా, బ్రతుకు ప్రయాణం ఎంత దూరమో నీకు తెలుసా? ఎంత మంచి పాట, ఎంత అర్థంతో కూడుకున్న పాట. అయ్యా, నేను నా ప్రాంతానికి వెళ్ళే లోపు రక్షణ పొందే వెళ్ళాలి. ఒక ప్రాంతానికి వచ్చాడు ఇతను, యెరూషలేం ప్రాంతానికి, దేవుని ఆరాధించడానికి భక్తి భావాలతో వచ్చాడు. తిరిగి వెళ్ళేటప్పుడు రక్షణ పొందుకొని వెళ్ళాలనుకున్నాడు. రక్షణ నేను పొందాలి, నాకు రక్షణ అవసరం. ఈరోజు మా ప్రాంతానికి మీరు వచ్చారు. మరి రక్షణ సువార్త వింటున్నప్పుడు మీరు బాప్తిజం పొందాలి ఖచ్చితంగా. పొందుతారా? మీరు బాప్తిజం తీసుకుంటారా? తీసుకోరు. బాప్తిస్మము తీసుకోవటం వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, ఎంత ప్రయోజనం ఉందో మనకు అర్థం కావటం లేదు. ఫిలిప్పు గారు చెప్పిన మాటలు అర్థం చేసుకున్న నపుంసకుడు
ఏమని అడుగుతున్నాడు ఆయన? ఏమని అడుగుతున్నాడు? 36వ వచనంలో, వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చేట ఒక ఆటంకం ఏమని అడిగాను. అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించాను. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరమిచ్చాను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్లలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చాను. చూసారా, జరిగిపోయిందా? త్రోవలోనే బాప్తిస్మము. మూడోది మన ప్రశ్న ఏంటి? బాప్తిస్మం అడిగితేనే ఇవ్వాలా, బలవంతంగా ఇవ్వాలా? బలవంతంగా ఎవరికి ఇవ్వకూడదు. బలవంతంగా పెళ్ళిళ్ళు ఎవరికి చేయకూడదు. అడిగితే ఇవ్వాలి. చెరసాల నాయకుడు అడిగాడు కదా, రక్షణ పొందడానికి నేనేం చెయ్యాలన్నాడు. అడిగాడు కనుక బాప్తిస్మం అర్ధరాత్రి ఇచ్చేశాడు. మనం చదువుకున్నాం. అలానే ఒక లూదియా దైవభక్తిరాలు, ఆమె ఏం చేసింది? ఆమె కూడా ఆమె ఇంటి వారందరితో పాటు రక్షణ పొందింది. అడిగితే ఇవ్వాలి బాప్తిస్మము. అడగకుండా బలవంతంగా ఏదో మాయమాటలు చెప్పి నీళ్ళ దగ్గరకు తీసుకుని వెళ్ళి బాప్తిస్మాలు ఇస్తే బైబిల్ ప్రకారంగా అవి చెల్లవు. ఇక 4వ ప్రశ్న, బాప్తిస్మము తీసుకునే వారికి వెంటనే ఇవ్వాలా, వాయిదా వేయాలా? వింటున్నారు కదా? బాప్తిస్మము తీసుకునే వారికి వెంటనే ఇవ్వాలా, వాయిదా వేయాలా? ఈరోజు సమాజంలో మీరు ఆలోచించగలిగితే వాయిదా వేసేవారు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు మిమ్మల్ని అడిగాను అనుకోండి, బాప్తిస్మం ఎప్పుడు తీసుకుంటారంటే మీరు ఏం చెప్తారు? చూస్తలే నాయన, చూద్దాంలే నాయన, బ్రతుకుందాము, ఆరోగ్యంగా ఉంటే, అన్ని అనుకూలంగా ఉంటే, పంటలు పండితే, ఉద్యోగం వస్తే, పెళ్ళైతే, ఇవే కదా చెప్పేదన్నీ. అంటే అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు తీసుకుంటాను బాప్తిస్మము అనే మాటలు మనకు కనపడుతుంటాయి. ఏవనుకూలంగా ఉంటాయి మనిషికి చెప్పండి? ఒకటి పోతే ఒకటి వస్తుంది. జ్వరం పోతే మరొక జబ్బు, ఆ జబ్బు పోతే మరొక సమస్య. అది భర్త సమస్య కావచ్చు, కుమారుడు సమస్య కావచ్చు, కూతురు సమస్య కావచ్చు. ఈ సమస్యల్లోనే రోజులంతా గడిచిపోతుంటాయి, సమయం అంతా అయిపోతూ ఉంటుంది. ఎప్పుడు బాప్తిస్మము? బాప్తిస్మానికి వాయిదలే వాయిదలు, వాయిదలే వాయిదలు, వాయిదలే వాయిదలు. మన పనులకైతే మనం వాయిదాలు వేసుకుంటామా? ఏనాయనా, మన పనులకు మనం వాయిదాలు వేసుకుంటామా? ఎంత శ్రద్ధో. పెళ్ళి మనం వాయిదా వేసుకుంటామా? వాయిదా వేసుకోం. ఎంగేజ్మెంట్ వాయిదా వేసుకుంటామా? వాయిదా వేసుకోం. ఏదైనా మన కార్యక్రమాలు ఏవైనా ఉన్నా అవి వాయిదాలు వేసుకోవడానికి ఇష్టపడం. మనం చేసేసుకోవాలి. వాయిదాలు ఎందుకు వేయటం? అమ్మో, కుటుంబ కార్యాలు, బంధువర్గం వస్తారు, స్నేహితులు వస్తారు, శ్రేయబులాసులు వస్తారు, అందరితో కలిసి చాలా గొప్పగా ఈ ప్రోగ్రాం, ఈ కార్యం జరగాలని వాయిదాలు వేసుకోకుండా వారు అనుకున్న టయానికి ఖచ్చితంగా చేసుకోవడానికి ఇష్టపడతారు. అదే బాప్తిస్మం విషయంలో, బాప్తిస్మము పొందే విషయంలో మాత్రం వాయిదలే వాయిదలు, వాయిదలే వాయిదలు, వాయిదలే వాయిదలు. పండగ అంటారు కొంతమంది, జనవరి అంటారు కొంతమంది, గుడ్ ఫ్రైడే అంటారు కొంతమంది, మట్టలాదివారము అంటారు కొంతమంది, ఇంకా ఉన్నాయి పండగలు, గుడారాల పండగ అంటారు, ఇంకా ఇంకా చాలా పండగలు ఉన్నాయి. అంటే వాయిదాలు వేసుకుంటూ మనిషిపోతున్నాడు. ఒక మాట చెప్పంటారా? నువ్వు వాయిదా వేసుకుంటూ వెళ్తున్నావు అంటే నీ వాయిదను బట్టి నీ ఆయుష్కాల దినాలు తరుగుతున్నాయి. ఒకటి. రెండవది, మరణానికి నువ్వు దగ్గర అవుతున్నావు. అంతేనా? ఇప్పుడు కొంతమంది 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి? వయసు మీద పడ్డారంటే, దాన్ని ఏమంటారు, వయసు మీద పడింది అంటే మరణానికి చేరువయ్యారు, దగ్గరయ్యారు అని. ఇంకా ఎక్కువ కాలం బ్రతికిచ్చే ఆయుసు అవకాశం లేదు. ఇప్పుడు వీళ్ళకి వయసు ఎంత? 60 ఉండొచ్చు,
ఎంత నీ వయసు ఎంత? 60 దాటిపోయింది, అయిపోయింది, ఇంకా తొందరగా దగ్గరలో ఉంది. కానీ రక్షణ పొందమంటే పొందుతారా? పొందరు. చిన్నవకు వయసు వీళ్ళకు కూడా పైబడుతుంది, అందరికీ పైబడుతుంది. 60 దాటిపోయిందంటే ఇంకా లేదు, ఇంకా మహా అంటే ఒక 10 ఏళ్ళు, బిర్ర అంటే ఒక టైట్గా అంటే ఒక 10 ఏళ్ళు, అంతకు మించి చెప్పలేము. అది కూడా గ్యారెంటీ లేదు, ఇంతలో కనబడి మాయం అంతే. పడుకుంటే లేస్తామో లేదో కూడా తెలియదు, తినేంత వరకు నమ్మకం కూడా లేదు. మనమంతా ఇప్పుడు సిద్ధపాటు చేసుకున్నాం అంతా. ఓ మధ్యాహ్నం నుంచి ప్రిపేర్ మనదంతా ప్లాను. రాత్రి ప్రోగ్రాం, భోజనం ప్రోగ్రాం, మధ్యాహ్నం నుంచి ప్రిపేర్ అయ్యాం. మరి దాన్ని తినాలి అంటే, తిని మనం తృప్తి పొందాలి అంటే దేవుని అనుమతి కావాలి, దేవుడు అవకాశం ఇవ్వాలి, దేవుడు సెలవు మనకు ప్రసాదించాలి. నాయన ఈ పూట తృప్తిగా కడుపు నిండా భోంచేయండి. తింటూ తింటూ చనిపోయిన వాళ్ళు లేరా? గ్యారెంటీ లేదు. శుభ్రంగా తినేస్తాను అనుకోకూడదు. తింటూ తింటూ ఈ గొంతులో అన్నం ముద్ద ఈ గొంతులో ఇరక్కుపోయి అది బయటికి రాక లోపలికి వెళ్ళక చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒకానొక సందర్భంలో ఒక ఆమె భోంచేస్తుందంట. భోంచేస్తూ ఉంటే కోడిగుడ్డు తీసుకునిందంట. కోడిగుడ్డు తీసుకుని నోట్లో పెట్టుకున్నప్పుడు అది జారుడుగా ఉంటుంది కదా, గుడ్డు జారుడుగా ఉంటుంది. ఆ గుడ్డు నోట్లో పెట్టుకున్న తర్వాత ఆ గుడ్డు అలా వెళ్ళిపోయింది. ఇక అది లోపలికి పోక బయటికి రాక ఇలా మధ్యలో ఇరుక్కొని గిలగిల కొట్టుకొని చచ్చిపోయింది. చూసారా? ఎప్పుడు చస్తామో మనకి తెలియదు, మరణము మనకి ఎలా వస్తుందో తెలియదు. నేను మంచాన పడి చచ్చిపోతాను, నేను బాగా తిని ఉండి చచ్చిపోతాను అనుకోకూడదు. మరణము ఎలా వస్తుందో మనకి తెలియదు. అది యాక్సిడెంట్లో చచ్చిపోతామా, పడుకొని చచ్చిపోతామా, రోగంతో చచ్చిపోతామా, లేదంటే మరొక విధంగా చచ్చిపోతామా, ప్రయాణంలో చచ్చిపోతామా, లేదంటే మరొక చోటుకి వెళ్ళి చేస్తామా, అసలు గ్యారెంటీ లేదు. మా తాతగారు ఉండేవారు, మా అబ్బా, మా నాయన తండ్రి గోనగండ్ల ప్రాంతం నుంచి ఎక్కడికో వెళ్ళి చచ్చిపోయాడు. తెలుసు ఆయనకి అక్కడ చస్తానని తెలియదు, కానీ చచ్చాడా? చచ్చాడు. ఇక్కడే చస్తాం మనము, మన ప్రాంతంలో చచ్చిపోతాం అనుకోకూడదు. మన మరణం ఎక్కడుందో తెలియదు ఎవరికి, ఎక్కడ చచ్చిపోతాం, ఎక్కడ శవంగా మారుతామో తెలియదు. గనుక సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకోవచ్చు అని చెప్పాడు బైబిల్లో దేవుడు. సమయాన్ని పోనిచ్చుకోకూడదు. ఇది అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినం. ఈరోజు మన కళ్ళ ముందు ఉందంటే ఇదిగో ఈ మాటలు నేర్చుకోవడానికే. ఈరోజు మన కళ్ళ ముందుకు వచ్చిందంటే మనం బ్రతికి ఉన్నామంటే ఈరోజు రక్షణ పొందడానికి, బైబిల్ నేర్చుకోవడానికి, దేవుని మాటలు నేర్చుకోవడానికి. బలవంతంగా ఎవరు కూడా బాప్తిస్మ కార్యక్రమాలు చేయకూడదు. బాప్తిస్మం తీసుకునే వారికి వెంటనే ఇవ్వాలి. వాయిదాలు కూడా ఏ సేవకుడు కూడా వేయకూడదు. సేవకులు కూడా సుమా, నీ దగ్గరికి ఎవరైనా బాప్తిస్మానికి సిద్ధపడి, అయ్యా నాకు బాప్తిస్మం ఇవ్వండి, నేను సిద్ధపడ్డాను, నాకు వాక్యం అర్థమైంది, నేను మారు మనసు పొందాను, నాకు రక్షణ అవసరమని ఒకవేళ అడిగితే అది ఏ సమయమైనా సరే, ఏ గడి అయినా సరే, ఒక సేవకుడుగా, ఒక వ్యక్తిగా నువ్వు అతనికి సహాయపడాలి. అది రాత్రా, పగల, మధ్యాహ్నమా, ఉదయమా, అర్ధరాత్ర, తెల్లవారుజామున, ఎనిబడి ఏ సమయమైనా సరే ఒక సేవకుడుగా అతనికి బాప్తిస్మం ఇవ్వటానికి నువ్వు లేచిపోవాలి. అంతేగాని ఇంత అర్ధరాత్రి వచ్చావేంటి బ్రదర్, అమ్మ ఇంత అర్ధరాత్రి వచ్చావేంటి, నీకు సమయం తెలియదా, ఎప్పుడు రావాలో తెలియదా, పొద్దునేకి రాపో అని ఒకవేళ చెప్పి పంపిస్తే ఆమె చచ్చిపోతే ఎవరు లెక్క చెప్పాలి దానికి? ఎవరు బాధ్యులు దానికి? మీరే కదా, మనమే కదా బాధ్యులం. గనుక బాప్తిస్మము అనేది వెంటనే తీసుకోవాలి, తడవు చేయకూడదు. ఇప్పుడు తినడానికి మనం తడువు చేస్తున్నాం, అవునా? తినడానికి మనం తడువు చేస్తున్నాం లేదా? తడవు చేస్తున్నాం. కానీ బాప్తిస్మానికి మాత్రము తడవు చేయకూడదు. రెడీ. బాప్తిస్మం పొందకపోతే పొందాలి వెంటనే. 4వ ప్రశ్న ఏంటి మనది?
బాప్తిస్మము తీసుకునే వారికి వెంటనే ఇవ్వాలా లేక తరం చేయాలి. లేదా వాయిదాలు వేయాలా? తీసుకునే వ్యక్తి వాయిదాలు వేయకూడదు, ఇచ్చే వ్యక్తి వాయిదా చెప్పకూడదు. వెంటనే ఇది జరగాలి. వెంటనే అనే దానికి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 33వ వచన భాగాన్ని చూద్దాం. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. ఎప్పుడది సమయము? అర్ధరాత్రి. ఎప్పుడు? అర్ధరాత్రి. వెంటనే ఇచ్చేశాడు పౌలు. అలా చేద్దాం బైబిల్ ప్రకారంగా. ఇక ఐదో విషయానికి వస్తే బాప్తిస్మము ఎక్కడ ఇవ్వాలి? బాప్తిస్మము ఎక్కడివ్వాలి? ఇప్పుడు బాప్తీసాలు డ్రమ్ములో ఇస్తున్నారు. కొంతమంది డ్రమ్ములు ముంచుతున్నారు ఇలా, కొంతమంది చిలకరింపు, కొంతమంది ట్యాంకులో, కొంతమంది జెండా కింద జెండ పట్టుకుంటాడు. ఇట్లా జెండ పట్టుకుని దూర్పు అంటాడు. అది బాప్తిస్మము. జెండా కింద బాప్తిస్మము, చిలకరింపు బాప్తిస్మము. నీళ్లు తీసుకుంటాడు, ఇలా చిలకరిస్తాడు. అదే బాప్తిస్మము. డ్రమ్ములో ఇలా నిలబెడతాడు, అలా ముంచుతాడు, అలా తేలుపుతాడు. ఇది కాదు బాప్తిస్మము. బాప్తిస్మం ఎలా ఇవ్వాలో తెలుసా? ఒక మాట మనం బైబిల్లో చూద్దాం. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 23వ వచన భాగాన్ని చూసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 23వ వచనం. 3:23 చూద్దాం. సలీము దగ్గరనున్న ఐనోను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక కావచ్చు. ఎనిబడి మొత్తానికి బాప్తిస్మానికి సంబంధించిన ప్లేస్ అన్నది ఉండాలి. ఇది బైబిల్ ఇచ్చిన రైట్. యేసుక్రీస్తు వారు కూడా బాప్తిస్మం ఎక్కడ తీసుకున్నాడు? యోర్దాను నదిలో తీసుకున్నాడు. యేసుక్రీస్తు వారే యోర్దాను నదిలో, విస్తారంగా ఉండే యోర్దాను నదిలో యేసుక్రీస్తు వారు బాప్తిస్మం పొందారు. ఎవరి నామమున బాప్తిస్మం పొందాలి? ఈరోజు సమాజానికి అర్థం కాక యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందాలని ఒకరంటే, పరిశుద్ధాత్మ దేవుని నామములో బాప్తిస్మం పొందాలని ఒకరంటే, లేదు తండ్రి అయిన దేవుని నామములో బాప్తిస్మం పొందాలని ఒకరంటే, లేదు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందాలని మరొకరు అంటున్నారు. ఇంతకు ఇవన్నీ రైటా? ఎవరి నామములో బాప్తిస్మం తీసుకోవాలని బైబిల్ చెప్పింది? మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం భాగం చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిస్మము ఇచ్చుచు. చూసారా ఎంత చక్కగా ఉందో బైబిల్లో? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో మీరు బాప్తిస్మము ఇవ్వాలి. మరి యేసునామం బట్టి ప్రారంభ సంఘములు, ప్రారంభ క్రైస్తవం ఇచ్చింది కదా యేసునామమున బాప్తిస్మం అని మీరు అడగచ్చు. కానీ ఆ రోజు యూదులు యేసంటే ఒప్పుకునేవాళ్ళు కాదు. యూదులకు యేసంటే పడేవాడు కాదు. యేసు అంటే వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కాదు కనుక ఏ యేసునైతే వాళ్ళు నిరాకరించారో, ఏ యేసునైతే వారు సిలువ వేసి చంపారో ఆ యేసు నామమునే మీకు రక్షణ అని కరాఖండితంగా వారికి బాప్తిస్మం ఇవ్వటానికి ఆ నామాన్ని ప్రారంభ సంఘం అపోస్తులు ఉచ్చరించారు. అది ప్రారంభ సంఘానికి చెందినది, మొదటి శతాబ్దానికి చెందినది. తర్వాత తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో మీరు బాప్తిస్మము ఇవ్వండి అని చెప్పాడు. ఎన్ని చూసాం మనము? మొదటి ప్రశ్న ఏంటి? పాపాలు తీసివేసుకొని బాప్తిస్మం పొందాలా, బాప్తిస్మం పొంది పాపాలు తీసివేసుకోవాలా అనే ప్రశ్నకు సమాధానం ఏం చూసాము? బాప్తిస్మము పొంది పాపాలు తీసివేసుకోవాలి.
రెండవది ఏం చూసాము? రక్షణ పొంది బాప్తిస్మం పొందాలా, బాప్తిస్మం పొంది రక్షణ పొందాలా అన్న ప్రశ్నకు సమాధానం ఏం చూసాము? బాప్తిస్మము పొంది రక్షణ పొందాలి అని చూసాము. మూడో ప్రశ్నకు బాప్తిస్మం అడిగితే ఇవ్వాలా, బలవంతంగా ఇవ్వాలా? సమాధానం ఏంటి? అడిగితేనే ఇవ్వాలి, బలవంతంగా ఎవ్వరు కూడా ఇవ్వకూడదు. ఇప్పుడు వీళ్ళు కూర్చున్నారు ఇక్కడ, నా దగ్గరకు వచ్చి నాయనా నాకు బాప్తిస్మం ఇవ్వండి, నేను రక్షణ పొందాలనుకుంటున్నాను, ఈశ్వరుని నమ్ముకుని నా బ్రతుకును మార్చుకొని చక్కగా జీవించాలనుకుంటున్నాను, నాకు బాప్తిస్మం ఇవ్వండి అని అడిగితే ఇవ్వాలి నేను. అంతేగాని బలవంతంగా ఈడ్చుకొని బలవంతంగా చెప్పి నువ్వు ఎందుకు మారవు, ఎందుకు తీసుకోవు అని భయపెట్టి బలవంతంగా చేసి ఆమెకు బాప్తిస్మం ఇస్తే నేను శాపగ్రస్తుని అవుతాను. ఆమె నిలబడలేదు. ఇష్టపూర్వకంగా వచ్చి అడిగితే ఇవ్వచ్చు, దానికి అర్థం ఉంది. తర్వాత నాలుగవది, బాప్తిస్మం తీసుకునే వారికి వెంటనే ఇవ్వాలా, వాయిదా వేయాలా? నాలుగో ప్రశ్న. వెంటనే ఇవ్వాలి, వాయిదా ఇచ్చేవాడు వేయకూడదు, తీసుకునేవారు కూడా వాయిదా వేయకూడదు. నాలుగవది. ఇక ఐదో విషయానికి వస్తే బాప్తిస్మం ఎక్కడ ఇవ్వాలి? డ్రమ్ములో ఇవ్వాలా? చిలకరింపు నీళ్ళతో ఇలా వ్రేలతో చిలకరించాలా? జెండా కింద దూర్పమని చెప్పాలా? అది కాదు, విస్తారంగా ఉండే నీటిలో బాప్తిస్మము తీసుకోవాలి. బెలగల ప్రాంతంలో పెద్ద చెరువు ఉంది, గోనెగల ప్రాంతంలో ప్రాజెక్ట్ ఉంది, ఇవంతా విస్తారంగా ఉండే నీళ్లు కనుక అక్కడికి తీసుకుని వెళ్ళి బాప్తిస్మం ఇవ్వాలి. అది ఒక పెద్ద కాలువ ఉందనుకో, కాలువలు ఇచ్చేసేయి. ఇది బైబిల్ చెప్పింది. ఇక ఆరవది, ఎవరి నామమును ఇవ్వాలి? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇవ్వాలి. ఇది బాప్తిస్మానికి సంబంధించిన చిన్న వివరణ. ఇక కొంతమంది చిన్న పిల్లలకు కూడా బాప్తిస్మం ఇస్తున్నారు. బాగా వినండి ఈ పదం. చిన్న పిల్లలకు కూడా ఏమిస్తున్నారు? బాప్తిస్మము. ఇంతకు చిన్న పిల్లలకు బాప్తిస్మము ఇవ్వవచ్చా? చిన్న పిల్లలకు బాప్తిస్మము ఇవ్వవచ్చా అంటే చిన్న పిల్లలకు బాప్తిస్మము అవసరము లేదు. ఎందుకు? చిన్న పిల్లలకు పాపం గురించి తెలియదు, అన్యాయం గురించి తెలియదు, అక్రమం గురించి తెలియదు, బాప్తిస్మం గురించి వాళ్ళకు తెలియదు, పరిశుద్ధాత్మ దేవుని గురించి వాళ్ళకు తెలియదు, వారికి ఏమీ తెలియదు. వారు పవిత్రులు. ఎవరు? పిల్లలు. అప్పుడప్పుడు పిల్లలు పట్టుకొని మనం ఏమంటాం? పిల్లల్ని తీసుకొని చేతులు పెట్టుకొని పిల్లలు దేవులతో సమానమమ్మా. ఎవరితో సమానమట? పిల్లలు ఎవరితో సమానము? దేవుళ్ళతో సమానం. పిల్లలు దేవుళ్ళతో సమానము మనమే మాట్లాడతాం. మరి దేవుళ్ళతో సమానమైన పిల్లలకు బాప్తిస్మం ఏంటి ఇవ్వటం? పిల్లలు దేవుళ్ళు అంటున్నారు కదా, మరి దేవుళ్ళకు బాప్తిస్మం ఇవ్వడం ఏంటి? ఇవ్వచ్చా, ఇవ్వకూడదా? ఇవ్వకూడదు. చిన్న పిల్లలకు బాప్తిస్మం ఇవ్వకూడదు, ఎందుకంటే వాళ్ళు పవిత్రులు. వాళ్ళు పవిత్రులు. దానికి ఒక మాట మీరు చూడగలిగితే మత్తయి సువార్త 18వ అధ్యాయము 1వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 1 నుంచి. ఆ కాలమున శిశువులు యేసుప్రభు దగ్గరకు వచ్చారట. పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా యేసుప్రభు ఒక చిన్న బిడ్డను తీసుకున్నాడట. చిన్న బిడ్డని తన యుద్ధకు తీసుకొని వారి యొద్ద నిలవబెట్టి ఇట్లా నేను మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయం. చిన్న బిడ్డలను తీసుకున్నాడు యేసుక్రీస్తు వారు. చిన్న బిడ్డలను తీసుకొని ఏమన్నాడు? ఇదిగో ఇలాంటి బిడ్డల్లాంటి మనస్సు మీరు కలిగి ఉంటేనే పరలోకానికి వారసులవుతారు. అంటే యేసు మాటల్లో మనకు ఏం కనపడుతుంది? చిన్న బిడ్డలు పవిత్రులు. మీకు అర్థమవుతుందా? చిన్న బిడ్డలు పవిత్రులు, పాపము లేనివారు, పాపము చెయ్యని వారు. వాళ్ళకి బాప్తిస్మం అవసరం లేదు. వారు చచ్చిపోతే డైరెక్ట్ వాళ్ళకి ఎక్కడికి వెళ్ళిపోతారు? పరలోకం. పాపం చేసిన వాడు పరలోకానికి వెళ్ళడు, పాపిగా ఉన్నవాడు పరలోకానికి వెళ్ళడు. పాపిగా ఉన్నవాడు, పాపం చేసిన వాడు పాతాళములో బగబగ మండే అగ్నిగుండంలోకి వెళ్తాడు. అది శిక్ష, నిత్య శిక్ష. చేసిన పాపానికి శిక్ష. దొంగతనం చేస్తారనుకోండి, పోలీసులు జైలు వేసి ఏం చేస్తారు?
దండేసి శాలువేసి నమస్కారం చేస్తారు వానికి, దొంగకి? చెప్పండి. దొంగతనం చేసిన జైలు తీసుకెళ్ళి పోలీసులు ఏం చేస్తారు? సన్మానం చేస్తారా? చక్కగా మంచి శాలువ తెచ్చి, దండ కప్పి, కొత్త చెప్పులు తెచ్చి కాళ్ళకు దండం పెట్టుకుంటారా? భలే దొంగవరా నువ్వని. స్టేషన్లకు తీసుకెళ్ళి బట్టలు ఉడదీసి లాఠీ చార్జ్. ఎందుకు? దొంగతనం చేశాడు. దొంగతనం చేసినోడికి ఏం పడ్డాయి ఇప్పుడు? దెబ్బలు. మరి పాపం చేసినోడికి ఏం పడతాయి? శిక్ష, నిత్య శిక్ష అది. ఏదైనా దొంగోడు ఒకవేళ 10 రోజులు 20 రోజులు ఉండి తనలు తిని బయటకు వస్తాడు, కానీ నరకంలోకి వెళ్ళిపోతే అసలు బయటికి రావడానికి ఛాన్సే లేదు. కనుక చిన్న పిల్లలకు బాప్తిస్మము ఇవ్వకూడదు, వాళ్ళు పవిత్రులు అని యేసుప్రభు మాటలు మనం చూసాం. ఇక అసలైన విషయానికి వద్దాం. బాప్తిస్మం పొందకపోతే, ఇది ఎన్నో ప్రశ్న? 7వ ప్రశ్న. ఇది బాప్తిస్మం పొందకపోతే శిక్ష ఉందా? చివరిగా, బాప్తిస్మం పొందకపోతే శిక్ష ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. బాప్తిస్మం పొందకపోతే శిక్ష ఉందా లేదా? చాలా మందికి తెలియదు. అందుకే మనిషి భయం లేకుండా బ్రతుకుతున్నాడు ఈరోజు. భయమే లేదు. దేవుడు ఏం చేసుకోలేడు. దేవుడు నాలో ఉన్నాడంటాడు అంతే. మా నాన్న అనేవాడు ఏమని? దేవుడు నాలో ఉన్నారా అని. ఏమనేవాడు? దేవుడు నాలో నిండారులుగా ఉన్నారా? దేవుడు నాలో నాలో నాలో. మరి దేవుడు నీలో ఉంటే ఆ బుద్ధులేంటి? దేవుడు నీలో ఉంటే ఆ పనులేంటి? దేవుడు నీలో ఉంటే ఆ పాపం ఏంటి? దేవుడు నీలో ఉంటే ఆ మాటలేంటి? దేవుడు నీలో ఉంటే అలా ఉండవు. దేవుడు నీలో ఉంటే మర్యాదగా, క్రమంగా, ఒక పద్ధతిగా ఉంటావు. తప్పుడు మాటలు మాట్లాడవు, తప్పుడు పనులు చేయవు. ఎవరుంటే? దేవుడుంటే. కానీ మన మనుషులు ఏమంటారు? పైకి మాత్రం నా హృదయంలో దేవుడున్నాడండి అంటారు. తాగబోతు కూడా తాగొస్తారు. తాగొచ్చి ఏమంటారు? నీకైనా దేవుడు ఉండేది, నాకు లేడా? నీకంటే ఎక్కువగా నాలో ఉన్నారా దేవుడు అంటాడు. ఎవరు? తాగబోతు, పచ్చి తాగబోతు అనే మాట అదే. నిజంగా వాళ్ళు దేవుడు ఉన్నాడా? దయ్యం ఉందా? దయ్యం. బాప్తిస్మం పొందకపోతే శిక్ష ఉందా అని మనం ఆలోచిస్తే శిక్ష ఉంది. మార్కు సువార్త 16:16లో నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష అన్నది ఖచ్చితం ఉంది. మీరు ఆలోచించండి. నమ్మని వానికి ఏముందట? శిక్ష. యేసు ప్రభువును నమ్మకపోతే, వాక్యాన్ని నమ్మకపోతే, స్వర్గం ఉందని నమ్మకపోతే, నిత్య నరకం ఉందని నమ్మకపోతే, మరణిస్తే మరో బ్రతుకు ఉందని నమ్మకపోతే, యేసు మరణం గురించి నమ్మకపోతే, యేసు సమాధి గురించి నమ్మకపోతే, యేసు పునరుద్ధానం గురించి నమ్మకపోతే, యేసు ప్రేమను గురించి నమ్మకపోతే ఏముందట? శిక్ష. మరి శిక్ష ఉంది. శిక్ష విధించేవారెవరు? చనిపోయిన క్రీస్తు యేసే శిక్ష వేసేవాడు. ఎందుకు శిక్ష వేస్తాడు యేసయ్య? ఏమ్మా ఇంతకాలం నీకు ఇచ్చాను, బాగా తిన్నావు. తింటాం కదా మనం, 3 పూట్లు గట్టిగా తింటాం, తక్కువే ఉండదు మనకి. మనమే కదా అందరూ తింటారు గట్టిగా తిండి విషయంలో. మనమేదో పేదవారం కనుక ఏదో పూట ఏదో లైట్గా చేసుకొని తినేస్తాం. కానీ ఉన్నవాడు, ధనవంతుడు ఉన్నాడు, ఒకడు ప్రతిదినము బహుగా సుఖపడుతున్నాడంట. వానికి ప్రతిదినం మాంసం 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 మాంసం, పొటేలు మాంసం, జింక మాంసం, దుప్పి మాంసం, నెమలి మాంసం. ఇవి మనం తింటామా? మీరు తిన్నారా ఎప్పుడైనా నెమలి మాంసం? నెమలి మాంసం మీరు ఏమైనా తిన్నారా? తినలేదు. ఎద్దు మాంసం అయితే బాగా తింటాం మనం. కోడి మాంసం తింటాం. కానీ ఉన్నవాళ్ళు తిండే తిండి. మొన్న చూసామండి సెల్ ఫోన్లో. దేన్ని కాల్చాడు? నెమలిని కాల్చాడు. నెమలి మాంసం, దుప్పి మాంసం ఇలా వేసుకున్నాడు ముందు. ఒట్టి మాంసాన్ని తింటున్నాడు. తిను నాయన తిను, దేవుడిచ్చాడు, తింటున్నావు, తిను, దానికి లెక్క ఉంటుంది.
ఈరోజు పలానా తిన్నావు, నువ్వు తిని ఏం చేసావు, నా కోసం ఏమైనా ఆలోచించి నా కోసం ఏమైనా మాట్లాడావా, తేరగా తిన్నావా? లెక్కలు దేవుని దగ్గర అన్ని లెక్కలే. మనిషి దేవుడిచ్చినవి తిని తేరగా అనుభవించి ఆనందించి సంతోషించి దేవుని మాటను పట్టించుకోవటం లేదు. యేసును నమ్మమంటే నిర్లక్ష్యం. రక్షణ పొందంటే వద్దనుకుంటున్నాడు. రక్షణ పొందకపోతే శిక్ష ఉంది. ఎవరు శిక్ష విధించేది? చనిపోయిన యేసుక్రీస్తు వారి. నీకోసమే కదా ప్రాణం పెట్టాడు. నువ్వు మారుతావనే కదా ఆయన ఎన్నో మాటలు ప్రకటించాడు. నువ్వు మారడం కోసమే కదా, నువ్వు మార్పు చెందడం కోసం కదా ఆయన వచ్చాడు ఈ లోకానికి. ఆయన గురించి వినకుండా, ఆయన గురించి పట్టించుకోకుండా, ఆయన నమ్మకుండా నువ్వు బ్రతికితే ఎవరు శిక్ష విధిస్తాడట? శిక్ష విధించేది ఎవరు ప్రపంచానికి? చనిపోయిన క్రీస్తు యేసే శిక్ష వేసేవాడు. ఆలోచించండి. ఎవరు తప్పించుకోలేరు ఆ శిక్ష. భూమి మీద మనుషులు వేసే శిక్షను తప్పించుకొని తిరగచ్చు. అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, శాస్త్రవేత్తలు కావచ్చు, ప్రధానులు కావచ్చు, అధికారులు కావచ్చు, ధనమున్న ధనవంతుడు కావచ్చు, కడు పేదవాడు కావచ్చు. ఈ భూమి మీద ఉండే ఈ శిక్షల నుంచి తప్పించుకొని ఒకవేళ నువ్వు తిరగొచ్చేమో, బ్రతకచ్చేమో, కానీ యేసుక్రీస్తు వేసే శిక్ష నుంచి తప్పించుకోలేరు ఎవ్వరు. ఆ శిక్ష ఎలాంటిది తెలుసా? భయంకరమైన శిక్ష. నిత్యాగ్ని దండన, బగబగమండి అగ్నిగుండం. అక్కడ అగ్ని ఆరదు, ఆత్మ చావదు. అలాంటి శిక్ష వేయబోతున్నాడు యేసు. నీ కోసం ప్రాణం పెట్టిన యేసు, నీ కోసం మంచి మాటలు చెప్పిన యేసు, నిన్ను ప్రేమించిన యేసే శిక్షించడానికి రాబోతున్నాడు. రెండో రాకడలో ఉగ్రుడుగా, శిక్షకుడిగా రాబోతున్నాడు. అలాంటి శిక్ష మనకొద్దు. రక్షణ పొందుదాం, పరలోకానికి మనము వారసులవుదాం. మీరు ఆలోచించండి ఒకసారి. రక్షణ పొందడానికి ఇదే అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినం. ఎంత మంచి అవకాశం మనకి దేవుడు ఇచ్చాడు. బాప్తిస్మము గురించి చదవండి, వినండి, నేర్చుకునండి. బైబిల్ ప్రకారంగా మీరు బాప్తిస్మం తీసుకొని ప్రభువును నమ్మి ప్రభువుకు సాక్షులుగా, ప్రభువుకు ప్రేమైన సంఘముగా, ప్రేమైన పిల్లలుగా బ్రతకాలని కోరుకుంటూ దేవుని మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. కొన్ని విలువైన మాటలు మరలా మా ఆత్మీయ జీవితంలో నెమరు వేసుకోవడానికి, కొద్ది మందికైనా వినిపించడానికి ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. చిత్తమైతే మరలా ఈ విధంగా కలుసుకొని ఈ లైవ్ ద్వారా కొద్ది మందికైనా మీ విలువైన వాక్కులు తెలియజేసి మహత్తరమైన భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించమని కోరుతూ, నాయన మా బ్రతుకులు మీరు చేసిన ప్రతి మేలులను బట్టి, ప్రతి ఉపకారములను బట్టి హృదయపూర్వకంగా మీ పాదాలకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ, ఇదిగో తండ్రి మీ పిల్లలు వాక్యం విన్నారు, విన్న వాక్యం విడిచిపెట్టక విన్న వాక్యాన్ని హృదయం అనే పలక మీద వ్రాసుకొని, విన్న వాక్యాన్ని బట్టి వారి జీవితాలు మలచుకొని మీ సన్నిధిలో యథార్థ హృదయులై పరిశుద్ధమైన ఆలోచనలు కలిగి బ్రతుకుటకు వారి మనోనేత్రాలు వెలిగించమని యేసుక్రీస్తు వారి సర్వోన్నతమైన నామములో ఈ ప్రార్థన మనవులు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.